హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనము దీనికన్నా ముందు ఫస్ట్ కేకే న్యూస్ తెలంగాణ ప్రతి లైక్ షేర్ చేయండి. తెలంగాణ ప్రజల ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మహిళ ఈరోజు నిర్మల్ రెడ్డి అని మన స్టూడియోకి వచ్చడం జరిగింది. మన అతిథి ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కానీ నిర్మల్ రెడ్డి అని మేడము ఆ మహిళ మరి ప్రజలకు సేవ చేయాలని ఆయన ఎంతో బిజీ. ఆమె రియల్ ఎస్టేట్ కానీ స్కూల్ కానీ చాలా బిజీ ఉన్న కాలంలో కానీ ప్రజలకు ఏమో చేయాలని మరి ఈ కొద్ది కాలంలో మరి కాంగ్రెస్లో కండ కప్పుకొని ఒక మంచి లీడర్ పొజిషన్కి పోవడానికి అవకాశం వచ్చింది. మరి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటే ఏం చేయాలనుకుంటుంది, మరి తోటి మహిళలకు ఏం చేయాలనుకుంటుంది, ఒకసారి మనము నిర్మల్ రెడ్డి మేడం ఆహ్వానిస్తాం. నమస్తే మేడం, రండి మేడం, వెల్కమ్. ఓకే, నమస్తే మేడం. బాగున్నారా మేడం? ఫైన్ అండి. చెప్పండి మేడం, మీరు కాంగ్రెస్ మీటింగ్ కాంగ్రెస్లో కొంచెం ఏంటండి, కాంగ్రెస్లో ఎందుకు పోవాలనుకున్నారు? అసలు మీకు రాజకీయం ఎందుకు? మీరున్న సెట్టీలో, మీరున్న బిజీలో చాలా బిజీగా ఉంటారు. బట్ స్కూల్ కానీ లేకపోతే మీకున్న బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, మీకున్న ఫైనాన్షియల్ బిజినెస్ కానీ, మరి రాజకీయంలోకి వచ్చి మరి ఈ టైంలో చాలా టఫ్ ఉంటుంది. మరి ఎట్లా మీరు తట్టుకోగలుగుతారు? ఏ రకంగా దీని ముందుకెళ్ళి మీరు ప్రజలకు ఎలా సేవ చేయాలనుకుంటున్నారు? ఓకే అండి, నా పేరు నిర్మల రెడ్డి. నేను విజ్ఞానం ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థల యొక్క చైర్మన్ నేను. సో వచ్చేసి ఏంటంటే గత ప్రభుత్వాన్ని 9 ఏళ్ల పరిపాలన చూసాము. ఈ పరిపాలన కూడా జస్ట్ ఒక 2 నెలలు అవుతుంది చూస్తున్నాము. సో ఆ పరిపాలనను ఈ పరిపాలనను చూసుకుంటే నిజంగా కూడా ఈసారి నేను పాలిటిక్స్లోకి రావాలని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. కానీ నాకున్నటువంటి బిజీ షెడ్యూల్ తోటి నేను ఈసారి ఎట్లయినా టైం స్పెండ్ చేయాలి, రావాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఆల్రెడీ 30 years గా మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ నుంచి కూడా మేము కాంగ్రెస్ కాంగ్రెస్ బై బర్త్ నుంచి కూడా కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమతో వచ్చిరా, లేకపోతే ఇంత ముందు గవర్నమెంట్ ఉండే మరి అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? మరి ఇప్పుడు గవర్నమెంట్ తర్వాత ఇలా రావాలని మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పాలన కూడా చూసాము. సో ఏంటంటే ఆ పాలనలో మనకి ఎక్కడ కూడా ఏంటంటే దాచుకుని అంటే ప్రభుత్వ ఏవైతే పథకాలు ఉన్నాయో చేసేదానికంటే ఎక్కువ దోచుకున్నదే ఎక్కువ ఉంది. సో దాచుకున్నారు. ఇలా 7 లక్షల కోట్ల, ఇప్పుడు 7,000 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. సరేలే, ఇప్పుడు పాలన అనేది ఎలా ఉందో ఆల్రెడీ 9 సంవత్సరాల పాలన అందరూ చూశారు. సో ప్రజలకు తెలుసు ఏం చేసింది అనేది. సరే, ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు. సరే, ఆ మార్పుతో పాటు నేను కూడా ఇందులోకి వచ్చి నా వంతు ఏదైతే ఉందో సహాయ సహకారాలు, శక్తి సామర్థ్యాలు ఈ పాలనలో నేను ఏంటంటే ఉపయోగించి నేను కూడా ఏంటంటే మహిళలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు. మేడం, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అని పెట్టారు. మీరు ఒక మహిళగా ఉండి దానివల్ల ఎంతవరకు కరెక్ట్? రోజుకు 700 కోట్ల, దాదాపు 7-8 కోట్లు నష్టమవుతుంది. దానిపైన ఏంది అసలు ఫ్రీ అనేది కరెక్ట్ అంటారా? ఒక మీరు కాంగ్రెస్ ఒక కార్యకర్త చెప్పండి. ఓకే, కాంగ్రెస్ కార్యకర్తగా నేనేం చెప్తున్నానంటే రేవంత్ అన్న గవర్నమెంట్ కి ఇప్పుడు మహిళలు అనే వాళ్ళు ఓకే ఏదో ఒక చిన్నవి ఎక్స్పెక్ట్ చేస్తారండి. సో దానితో పాటు ఏంటంటే అక్కలు, చెల్లెళ్ళు, అవ్వలు అనే వాళ్ళు కొద్దిగా ఏంటంటే సరే ఏదో ఒక ఉచిత పథకం ఇస్తే వాళ్ళు ఏంటంటే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టుగా ఇచ్చారు. పథకము ఇవ్వడంలో, ఆ పథకాలు పెట్టడంలో తప్పు అని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వానికి రోజు ఒక 4 కోట్ల ఆదాయము ఏంటంటే అదనంగా బడన పడుతుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మహిళలు కొట్లాడుకుంటున్నారు బస్సులలో ఎక్కి. కానీ ఏంటంటే వాళ్ళు ఎక్కువ బస్సులు పెడితే బాగుండేది, ఇంకొద్దిగా ఏంటంటే ఎక్కువ పెట్టాలనే ఉద్దేశమే. కానీ ఇది టోటల్ గా బ్యాన్ చేయాలని మాత్రం ఏమవుతుందంటే దాదాపు ఒక 40 లక్షల ఆటో డ్రైవర్లు పుట్టగొట్టేది అయిపోతుంది మేడం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఆటో డ్రైవరు వాడు పొద్దున్న ఆటో తీస్తే వాళ్ళ ఇంట్లో బతకాలన్నా, చిట్టీలు కట్టాలన్నా, పిల్లలు చదివించాలన్నా, చుట్టాలు బంధువులు వస్తారన్నా, ఆటో రెంట్ కట్టడు కానీ, ఫైనాన్స్ కట్టడు కానీ, దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అంటే మహిళలకు ఇచ్చుడు తప్పు కాదు, ఇవ్వాలి. కానీ ఎవరికి ఇవ్వాలి? మహిళలు జాబ్ చేసే వాళ్ళకు, లేకపోతే కాలేజ్ స్టూడెంట్లకు, వాళ్ళకు అందరికి ఫ్రీ అయిన వరకు. కొంతమంది కూరగాయలు కొనడానికి, ఉల్లిగడ్డలు కొనడానికి కూడా బస్ ఎక్కి పోతున్నారు మేడం. అవును, అయితే ఏంటంటే ఆ పాలన ఏంటంటే మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి అన్న పాలనలో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఇవాళకి మొన్నటికి కరెక్ట్ రేపు 9వ తారీఖు వస్తే 60 రోజులు కంప్లీట్. సో 3వ నెలలో పడుతున్నాం. గవర్నమెంట్కి ఏం చెప్పారు? ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళు ఏమడుగుతున్నారంటే వచ్చి 60 రోజులు కూడా కాలేదు,
కానీ ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి బాగా ఏంటంటే ఫోర్స్ చేయడం జరుగుతుంది. కానీ 90 రోజుల టైం ఉంది, 3 నెలల టైం ఇచ్చారు. తర్వాత గత ప్రభుత్వాలంతా ఏంటంటే సంపాదించుకోవడము, దాచుకోవడమే జరిగింది. కానీ ఇప్పటి వరకే సో ఏవో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి మన రేవంత్ అన్న పరిపాలనలోకి రావడం జరిగింది. కానీ అక్కడ చూస్తే ఏవో లంక బిందెలు అన్నారు, అవన్నారు ఇవన్నారు. తర్వాత ఏదో ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఇప్పుడు ఏంటంటే ఉన్నది అది రైతు బంధు వేయాలి, మొన్న నవంబర్కే వేసేది ఉండే. సో అది కూడా ఏంటంటే రైతు బంధు అనేది కూడా మేడం అందరూ పడలేదు. 2 ఎకరాలు, అవును, ఎకరంన్నర ఉన్న వాళ్ళకు, 20 గుంటలు ఉన్న వాళ్ళకు మాత్రమే పడ్డది. 3 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఎవరు పడలేదు. అది అసలు కూడా నమ్మకం లేదు, ఇప్పటి వరకు నమ్మకం లేదు అని రైతులకైతే ఒక తీరాని బాధ ఇది. ఓకే, అంటే ఇప్పుడు ఆ రైతు బంధాన్ని దేనికి మేడం? ఇప్పుడు పంట అంటే మందులకో, లేకపోతే వాళ్ళ ఊరియా మందుకో, లేకపోతే కైకిలకో, ట్రాక్టర్లకో, దానికోసం వేస్తారు. ఇప్పుడు కొన్ని జాగాల కరెంట్ కూడా ఎక్కువ పోతుంది కాంగ్రెస్ విషయంలో. అంటే అది ఎందుకు పోతుందో ఇప్పుడు మిమ్మల్ని అంటే అట్లనే కాదు, అంటే మీరు అన్నట్టు వాస్తవం ఇళ్ళకన్నా పండుగ కాదు, కొంచెం టైం పడుతుంది అంటున్నా మేడం. ఇప్పుడు కరెంటు ఈ రోజు అయితే 2 సార్లు కరెంట్ పోయింది, 500 గ్యాస్ అన్నారు, ఇట్లా ఎన్నో స్కీములు పెట్టారు. అంటే అవన్నీ తర్వాత 5 కావచ్చు, దానిపైన మీకు క్వశ్చన్ అంటారు కానీ. సో దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఆటో వాళ్ళకు ప్రాబ్లము, మహిళల విషయంలో కూడా కొంతమంది పని లేకుండా కూడా తిరుగుతుర్రు, అదొకటి అవుతుంది. ఓకే, అది కట్ చేస్తే మీరు చాలా సంతోషం, హ్యాపీ విషయం మీరు కాంగ్రెస్కి వచ్చుడు. అంటే మీ అటువంటి ప్రజాసేవలు చేయాలని కూడా ఆలోచన కూడా తక్కువ మందికి వస్తుంది. మీరున్న బిజీలో, మీరున్న సిటీల్లో మరి ఏం చేయాలనుకుంటారో మరి, అంటే మీరు ఏ వాటి నుండి నిలబడదాం అనుకుంటారు బోడుపల్లో? ఎక్కడైనా పర్వాలేదు సార్. మనం అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకుని అయితే మనము ఇప్పుడు దేనిలోకి అయితే రాలేదు, కాంగ్రెస్ పాలనలోకి. కాకపోతే ఏమనుకుంటున్నానంటే నేను చేసేటటువంటి సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, నేను ఒక సామాజిక కార్యకర్తగా మేము చేశాం సార్. ఇంతకు ముందు ఏంటంటే మెంటల్లీ డిస్టర్బింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో 60-70 ఏండ్ల పైబడిన వాళ్ళు, అవ్వలైతేనేంటి, తాతలైతేనేంటి, వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ కావాలన్నా కూడా అట్లాంటివి మేము సపోర్ట్ చేస్తున్నాము. తర్వాత నా యొక్క విద్యా సంస్థలు, విజ్ఞాన హై స్కూల్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో గత 25 సంవత్సరాలుగా సో ఏంటంటే అన్ని రకాల పీపుల్ ని చూస్తున్నాను. ఉన్న వాళ్ళు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా ఏంటంటే అమ్మ నాకు ఇది ప్రాబ్లం మేడం అని వచ్చి చెప్పినా కూడా నేను అన్నిటికీ కూడా మేడం చెప్పండి 1 మినిట్. మీకున్న స్కూళ్ళల్లో మీ 4 స్కూళ్ళు ఉన్నాయట, మీ స్కూల్లో కొంత గరీబ్ పిల్లల్ని కూడా ఫ్రీగా చదివిస్తారు అని, వాళ్ళకి ఫీజు తీసుకోరని కూడా మాకు న్యూస్ వచ్చి జరిగింది. నిజమేనా మేడం ఇది? సార్ అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పేదరికంలో ఉన్నటువంటి ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, తర్వాత సింగిల్ పేరెంట్స్ ఉంటారు, హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళు, పాపం కూలీ పని చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు, మేడం నా దగ్గరకి ఇది లేదు, ఇదే ఉంది, ఇవే తీసుకోండి అంటే కూడా మేము ఆ విధంగా కూడా చాలా 25 సంవత్సరాల నుంచి ఎక్స్క్యూజ్ చేస్తూనే పోతున్నాం సార్. నా విద్యా సంస్థలతోటే నాకు ఇవాళ ఇంత పేరు వచ్చింది. సో ఈ పేరు ఒకటే కాకుండా నేనేంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్, అడాప్టెడ్ చిల్డ్రన్స్, స్ట్రీట్ చిల్డ్రన్స్ ఉంటారు. తర్వాత ఇలాంటి వాళ్ళని కూడా ఏంటంటే ఆశ్రమాలకు వెళ్ళి కన్సల్ట్ చేసి వాళ్ళకి ఏ వస్తువులు కావాలి, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏముంది, సో వాళ్ళకి ఏ విధంగా నేను సహాయ సహకారాలు అందించగలను అనేటటువంటి ఉద్దేశంతో కూడా నేను వెళ్తున్నాను, అందరికి విజిట్ చేస్తున్నాను. తర్వాత కోవిడ్ టైంలో కూడా సార్ అసలు ఫుడ్ కు లేని పరిస్థితి చాలా మంది, సో చాలా చూసాము. కాకుండా గతంలో ఎప్పటి మీ ప్రజాసేవలు నడుస్తున్నాయి, మేము ఎప్పటి నుంచో చాలా మందికి సేవలు చేస్తుంటారు, కానీ అది ఎల్లులోకి రాలి, ఇప్పుడు ఎల్లులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవును సార్, ఎందుకంటే గత 3 సంవత్సరాలకు ముందు, కోవిడ్ కు ముందు 2 సంవత్సరాలకు ముందు కూడా ఏంటంటే ఈ చెర్లపల్లి, చెంగచెర్ల ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అంత వాళ్ళు ఒరిస్సా, హర్యానా, తర్వాత ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పని చేస్తూ ఉండేవాళ్ళు. పాపం అక్కడ కంపెనీలలో పని చేసేటటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ సేట్లు, వాళ్ళ ఓనర్స్ కూడా పట్టించుకోకుండా, వాళ్ళకి టైం కు సాలరీలు ఇవ్వలేకుండా ఉన్నా కూడా పాపం అక్కడ వెళ్ళలేని పరిస్థితి, బస్సులన్నీ బంద్ అయిపోయినాయి, వెళ్ళలేని సిచ్యువేషన్, వాళ్ళు ఇక్కడ పాపం ఫుడ్ కు లేని సిచ్యువేషన్ ఉంటే కూడా నేను వాళ్ళందరినీ ఏంటంటే గ్యాదర్ చేసి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ప్రస్తుతానికి మనిషికి ఏముంటది సార్, టైం టు టైం ఫుడ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ ఫుడ్ కూడా నేను ఏంటంటే కొన్ని వందల మందికి నేను ఆ టైంలో కూడా ఏ రోజు ఇంట్లో కూర్చోకుండా వెళ్ళి అందరికీ ఏంటంటే వాళ్ళకి భోజనానికి సరిపడేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అందరికీ అన్ని విధాలుగా నేను 100 మందికి సహాయ సహకారాలు అందించాను సార్, నా వంతు కర్తవ్యంగా. అది కాబట్టి వాళ్ళ పాలనలో కూడా నేను ఏమో చెయ్యాలి, నేను చేసేటటువంటి ఏదైతే ఈ వర్క్ ఉంటుందో అది మన కాంగ్రెస్ ప్రభుత్వము, అన్నగారి ప్రభుత్వం గుర్తించి రేపటి నాడు
నాకు ఏదైనా నిజంగా ఈ మేడం గారు ఏంటంటే మంచి పనులు చేస్తున్నారు, సమాజానికి ఏదో చేస్తున్నారు, ఇంకేమో చేయాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చారని అనుకుని మన గుర్తించినప్పుడు నా వంతు కర్తవ్యంగా నేను డెఫినెట్ గా ప్రజలకు అన్ని విధాలుగా తనకైతే మీరు చేస్తాను సీరియస్ గా కాంగ్రెస్ పార్టీలో ఒక సేవ చేసి ఒక అంటే మహిళలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి ఇప్పటివరకు అన్ని పనులు అయిపోయినాయి, రిటైర్మెంట్ అయిపోయి లేక మీరు ఉన్నారు కాబట్టి అవును సార్. రాజకీయంలో బయటకు వచ్చి వాళ్ళకి ఏదో చేయాలని ఒక అంటే ఒక మీకు మాట్లాడ నాకు అనిపిస్తుంది, అవును సార్. ఆ మాటల్లో అనిపిస్తుంది అంటే ప్రజలకు ఏదో చేయాలని ఒక కట్టుదల మీకున్నది, ఆ కసిపట్టుదల ఉంది. మనం చూస్తున్నాం కదా తెలంగాణ ప్రజలారా, ఆడబిడ్డలారా, అక్కలారా, మరి మహిళ అంటే చాలా మంది ఉన్నారు కానీ ఇంత బిజీ ఉండి కూడా ప్రజలకు ఇప్పుడున్న రోజుల రాజకీయంలో మాత్రం చాలా పోటీలు కానీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా టిఆర్ఎస్ కానీ చూసుకున్నట్టయితే ఇన్ని ఈ టైంలో ఓవడం అనేది కూడా అందరూ తట్టుకొని ఒక కార్యకర్త ముందుకు వచ్చి ఒక మంచి లీడర్గా ఓవడానికి అవకాశము మేడం తీసుకొస్తుంది. ప్రజల సేవ కూడా గతంలో కూడా స్కూల్ పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్రీగా వాళ్ళని చూసుకుంటూ కానీ కరోనా టైంలో ఎంతో మందికి వాళ్ళకు రైస్ కానీ నూనె కానీ ఉప్పు పప్పులు కానీ టమాటాలు కానీ ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ కోడళ్ళు కొడుకులు సార్ వీళ్ళ స్టాఫ్ అందరు కలిసి కూడా ప్రజలకు సేవ చేసినట్టు వాళ్ళ ద్వారా మేడం ద్వారా మన జరుగుతుంది. కాబట్టి ఇలాగనే మహిళలు ప్రతి ఒక్కరు ఇంకా ముందుకెళ్ళి ప్రజలకు సేవ చేయాలని మిగతా వాళ్ళు బోర్డుప్పల్లో నిర్మల్ రెడ్డి మేడం ఉంటుంది. సో మేడం కూడా చాలా సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు. మా కేకే ఛానల్ అడుగుతున్నాము. మరి ప్రతి ఒక్కరు చూస్తారండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మేడం. సో మచ్ సార్.